హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రేష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే అందరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఫుల్గా ప్రతి పూజకైతే అటెండ్ అవుతున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. పూజకి వెళ్ళి ఇలా రావడం, నలుగురితో ఉండడం చాలా హ్యాపీగా ఉండేది కదా. వినాయక చవితి అయిపోయిందంటే అందరు మళ్ళీ ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఎవరు కనిపించారు, ఒకరికొకరు అందరు బిజీగా ఉంటారు కదా. ఈ ఉన్న ఫ్రీ టైంలో మనం అందరితో కలిసి ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే అలా చాలా ఇష్టం అండి. నలుగురితో ఉండి అలా పూజకి వెళ్ళడం అయితే చాలా బాగా నచ్చుతుంది. అందుకే ఈ 9 డేస్ని అయితే మంచిగా ఫుల్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్ చేయండి. ఇంకైతే ఇప్పుడు రెసిపీలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ చేస్తున్నారా? ఈరోజు రెసిపీ అయితే సోరకాయ పొట్టుతో చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎంత సూపర్గా ఉంటుంది తెలుసా అసలు. ఏ దాంట్లోకైనా తినొచ్చు, ఏ కాంబినేషన్తో అయినా. రైస్, చపాతీ, ఇడ్లీ, దోశ, బోండా, లాస్ట్ బ్రెడ్తో కూడా తినొచ్చు, అంత ఎమ్మెగా ఉంటుంది. మనం కర్రీ ఇట్లా చట్నీసే కాదు, డైలీ మనం మార్నింగ్ కనుక గ్లాస్ జ్యూస్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంచిది సొరకాయది. అసలు చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇంకా నేను జ్యూస్ అయితే ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు, అది కూడా తప్పకుండా మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఇది చట్నీ ఎలా ఉంది ఏంటనేది అయితే మీరు చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. అసలు సోరకాయతో చేసిన దానికన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది పొట్టు. మీరు ఇంతకుముందు పొట్టు పడేసిన వాళ్ళు కూడా ఇంకోసారి పొట్టు పడేయకుండా ఇలా చట్నీ చేస్తారు, ఒక్కసారి చేసారంటే అసలు పడేయరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు రెసిపీలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ చేస్తున్నారా? ఈరోజు రెసిపీ అయితే సోరకాయ పొట్టుతో చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎంత సూపర్గా ఉంటుంది తెలుసా అసలు. ఏ దాంట్లోకైనా తినొచ్చు, ఏ కాంబినేషన్తో అయినా. రైస్, చపాతీ, ఇడ్లీ, దోశ, బోండా, లాస్ట్ బ్రెడ్తో కూడా తినొచ్చు, అంత ఎమ్మెగా ఉంటుంది. మనం కర్రీ ఇట్లా చట్నీసే కాదు, డైలీ మనం మార్నింగ్ కనుక గ్లాస్ జ్యూస్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంచిది సొరకాయది. అసలు చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇంకా నేను జ్యూస్ అయితే ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు, అది కూడా తప్పకుండా మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఇది చట్నీ ఎలా ఉంది ఏంటనేది అయితే మీరు చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. అసలు సోరకాయతో చేసిన దానికన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది పొట్టు. మీరు ఇంతకుముందు పొట్టు పడేసిన వాళ్ళు కూడా ఇంకోసారి పొట్టు పడేయకుండా ఇలా చట్నీ చేస్తారు, ఒక్కసారి చేసారంటే అసలు పడేయరు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే సోరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నాను చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ప్రాసెస్ అయితే మంచిగా చూసేసేయండి. ఒక సోరకాయ అయితే నేను పొట్టు తీసుకున్నాను, ఇలా పొట్టు తీసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం పొడుగ్గా తీసేసుకోవాలి పొట్టు కూడా. ఇంక సోరకాయ అయితే ఇప్పుడు మనకు పని లేదు కదా, మనం పక్కన పెట్టేసుకుందాం. దాన్ని కర్రీ అయినా సాంబార్లకైనా వాడుకోవచ్చు. ఓన్లీ నేను పొట్టుతోటి మాత్రమే చేస్తున్నా పచ్చడి. అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి. అలాగే చట్నీ కాదు, మనం దీన్ని జ్యూస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీన్ని మనం కట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఇలా అంటే విరిగిపోతుంది, చుంచితే విరిగిపోతుంది. పొట్టు అయితే అంత లాతగా ఉంది. ఇంకా నేనైతే మంచిగా ఇలా చుంచుకున్నాను, మొత్తం పీసెస్ అన్ని చుంచుకొని వాష్ చేసి పెట్టుకున్నాను చట్నీ కోసం. అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చుక్కుడుకాయలా అనిపిస్తుంది కదా చూస్తుంటే. నాకైతే పికిల్స్ అంటే చాలా ఇష్టం అండి, చాలా డిఫరెంట్గా చేస్తాను నేనైతే పికిల్స్ అయితే. నేను చేసిన పికిల్స్ కూడా అందరికీ చాలా ఇష్టం, మా డాడీకి అయితే చాలా ఇష్టం అండి. ఇప్పటివరకు ఏది ఫెయిల్ అవ్వలేదు, నేను చేసిన చట్నీస్ అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇంకా అలాగే పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్న, కావాల్సిన చింతపండు తీసుకున్న, ఇంకా పచ్చిమిర్చి కూడా చుంచి పక్కన పెట్టేసుకున్న, వేయించుకోవచ్చు టక్ అనేసి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మనం పచ్చిమిర్చి అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో చేస్తున్నా కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకొని వేయించగానే ఇప్పుడైతే మనం చుంచి పెట్టుకున్న సోరకాయ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కడాయి పెట్టుకొని అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంతగా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం సోరకాయ పొట్టు మంచి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టండి. అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేయండి ఇందులో. పుదీనా వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇందులో మంచిగా ఉంటుంది ఫ్లేవర్, చాలా టేస్ట్, ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు వేయండి, మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసుకోండి. సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేసిందంటే తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలాగే దానికి సాల్ట్ పట్టుకుంటే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పసుపు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం చాలా చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్, హైలో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే పొట్టు కదా, పైన ఇట్లా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, అది మంచి కుక్ అవుతుంది సిమ్లో పెడితే, లేదంటే అస్సలు బాగోదు చట్నీ మాత్రం తినడానికి. ముందే చెప్తున్నాను, అంటే మాకు తెలియదా అని అనుకోకండి, తప్పుగా అనుకోద్దు. తెలియని వాళ్ళకు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి అందుకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, వేరేలాగా అనుకోద్దు ఫ్రెండ్స్. ఇంకా కావాల్సినంత చింతపండు కూడా ఇందులో వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఎక్కువ పట్టదు, లైట్గానే పడుతుంది చింతపండు మాత్రం. కానీ టేస్ట్ మాత్రం అసలు అద్రిపోతుంది. రైస్కి అయినా, చపాతీకైనా, దోశకి, ఇడ్లీకి దేంట్లో అయినా తినొచ్చు. లాస్ట్కి మనం బ్రెడ్ కూడా కాల్చుకున్న బ్రెడ్ మీద అప్లై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది చట్నీ. అసలు ఎవ్వరు కూడా పొట్టుతో చేసామంటే నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. ఇంకా పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అలాగే నువ్వులు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం మళ్ళీ సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. ఎప్పుడైనా మిక్సీ పట్టేటప్పుడు కంపల్సరీ సాల్ట్ వేయాలి, లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక మనం అన్నీ కలిపి వేయించుకున్నాం కదా, సొరకాయ పొట్టు, చింతపండు, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకొని ఒకేసారి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. జస్ట్ అలా ఒక తిప్పితే మంచిగా ఇట్లా రవ్వలా మంచిగా ఉంటుంది. మొత్తం ఇలా పేస్ట్లా చేయొద్దు. తాలింపుకి అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేయడంగానే ఆవాలు వేసుకున్నా, అలాగే ఎండుమిర్చి వేసుకున్నా, దాని తర్వాత జీలకర్ర వేసాను. ఇప్పుడు నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకు, పసుపు అయితే వేసుకున్నాను. మంచి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ తాలింపులో ఎప్పుడైనా ఒక చిటికెడు ఉప్పు అయితే వేయాలి, ఒక్క చిటికెడు వేయాలి, ఎక్కువ కాదు. టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు అనేది. ఇప్పుడైతే తాలింపు మంచి ఫ్రై అయిపోయింది కదా, పచ్చడి అనేది అందులో వేసేసుకోవాలి. తాలింపులో పచ్చడి వేసేసుకొని మంచిగా దాన్ని ఒక్క 1 మినిట్ అండి, 1 మినిట్ కూడా కాదు, జస్ట్ అలా ఒక తిప్పితే కలిపితే చాలా బాగుంటుంది. వేడి దాని మీదనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా సొరకాయ పొట్టు పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరే అంటారు ఇంత బాగుంటుందో, అసలు మేము ఎన్ని డేస్ నుంచి పొట్టు అంతా వేస్ట్ చేసామని అనుకుంటారు. చాలా బాగుంటుంది. ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. Please like, share, subscribe my channel.